చేశాము. ఈ పార్క్ కోసం గత సంవత్సరంలోనే శాంక్షన్ అయింది, అది మధ్యలో ఆగిపోయింది. రాష్ట్రంలోనే కాదు జిల్లాలోనే ఇది తలమానికంగా పార్కు లాగా తయారు చేయగలని ఆశిస్తూ మన ఆల్మోస్ట్ లాస్ట్ ఒక 4-5 నెలల నుంచి స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జిల్లాలో జరుపుకుంటున్నాము. సో దీనిలో భాగంగా ఈ నెల థీమ్ ఏంటంటే బీట్ ద హీట్ అనే థీమ్తో మన యాక్టివిటీస్ అన్ని కూడా జిల్లా వ్యాప్తంగా టేకప్ చేయడం జరిగింది. ఈ విధంగా జిల్లా ప్రజలందరూ కూడా ఈ బీట్ ద హీట్ అనేది ఒక్క సింగిల్ డేలో మనం సాల్వ్ చేయలేము. మేజర్గా చూసుకుంటే అర్బన్ ఏరియాలో కాంక్రీట్తో బిల్డింగ్లు మనం చాలా ఈ రాబోయే కాలంలో కూడా చాలా పెరుగుతాయి, అంటే అది తగ్గిన పరిస్థితి అయితే లేదు. సో దీన్ని అర్బన్ హీట్ ఐలాండ్ అంటారు. అంటే ఒక 3% నుంచి 5% వరకు చుట్టుపక్కల ఉన్న మామూలుగా ఒకవేళ కాంక్రీట్ బిల్డింగ్ లేని పరిస్థితిలో ఒకవేళ ల్యాండ్ మాత్రం ఉన్నదిలో అయితే కనీసం 3 నుంచి 5% సుమారుగా 5 డిగ్రీ సెల్సియస్ దాకా సుమారుగా పెరుగుతాయి టెంపరేచర్. అంటే జస్ట్ ఎందుకంటే కాంక్రీట్ బిల్డింగ్స్ ఉన్న మాత్రంగా. సో దీన్ని తగ్గించాలంటే అంటే కాంక్రీట్ బిల్డింగ్ అన్ని మనం కొట్టుకొని మార్చలేరు, ఖచ్చితంగా ఇవన్నీ ఉంటాయి. ఇంకా మనం గట్టినది కనీసం 20, 30, 40 సంవత్సరం ఉండిపోతాయి. అది ఏమి మార్చడానికి మన వలన కాదు. సో సాల్వ్ చేయడానికి 2-3 మార్గాలు ఉన్నాయి. ఒకటేంటంటే చుట్టుపక్కల ఎక్కడైతే కామన్ ఏరియాస్ ఉన్నాయో ఖచ్చితంగా దాంట్లో చెట్లు పెంచుకోవాలి, అదొకటి. రెండోది వీలైన వరకు రూఫ్ టాప్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో దాన్ని ఐదర్ అక్కడ చిన్న ప్లాంట్స్తో పెట్టుకొని రూఫ్ టాప్ గార్డెన్స్ పెట్టించుకోవడము, లేకపోతే పైన ఉన్న కలరు కనీసం దాన్ని బ్లాక్ కలరో బ్లూవో ఇంకొక కలర్ ఉన్నదిలో అయితే వీలైన వరకు దాన్ని వైట్ కలర్తో సోలార్ రిఫ్లెక్టింగ్ కోటింగ్ చేయించుకోవడము. ఈ 3 అంశాలు మనం చేసినట్లయితే అర్బన్ ఏరియాస్లో సుమారుగా 3 నుంచి 5 డిగ్రీ సెల్సియస్ వరకు హీట్ని తగ్గించడానికి వీలవుతుంది. అంటే 3 నుంచి 5 డిగ్రీ సెల్సియస్ అంటే సుమారుగా 35 ఉంటే అది 40కి వెళ్ళిపోద్ది. సో అది మీకు అందరు కూడా తెలుసు, మీరందరూ కూడా ఫీల్డ్లో పనిచేసిన వాళ్ళు. అంటే ఇప్పుడు నేను లేదంటే ఎంసీ గారేనో లేదంటే కొంతమంది ఏనో కొంతవరకు వీలైతే కార్లో ఉంటాము, ఏసీలో ఉంటాము, ఇంకొక రూమ్లో ఏసీలో ఉంటాము, అట్లా కాదు. అంటే ఫీల్డ్లో కలిసి అంటే మన శానిటరీ సిబ్బందులు కానీ లేదంటే సచివాలయం సిబ్బందులు కానీ మీకే దీనికి సంబంధించిన ఇబ్బందులు తెలుస్తాయి. ఎందుకంటే 35 నుంచి 40 వెళ్తే ఖచ్చితంగా మీరు ఫీల్డ్ విజిట్స్ చేసుకోలేరు. ఫీల్డ్ విజిట్స్ చేసినా గంట సేపు ఫీల్డ్ విజిట్స్ చేసినా ఖచ్చితంగా మళ్ళీ వెనక్కి వచ్చి కొద్దిగా రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. సో ఇది రాబోయే కాలంలో ఇంకా అది తగ్గదు, ఇది పెంచుకునే పోతుంది. సో దీన్ని తగ్గించుకోవాలంటే మనం యాక్టివ్గా కొంత ఎఫర్ట్ దీని మీద చేయాలి, చేస్తే తప్ప ఇది తగ్గించడానికి వీలు కాదు. ఇదొకటి. రెండోది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర కొంతవరకు వాళ్ళ జనరల్ ఫండ్ ఉంటాయి, చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు మన మున్సిపల్ డిపార్ట్మెంట్ ద్వారా చేయడం జరుగుతాయి. వీలైన వరకు చాలా వరకు మన సీసీ రోడ్లు వేస్తున్నాము. ఈ సీసీ రోడ్స్ అన్నింటిలో కూడా
అంటే మిగిలిన డిపార్ట్మెంట్ కంపేర్ చేస్తే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే కొన్ని డిసిషన్స్ వాళ్ళ లోకల్ లెవెల్లోనే టేకప్ చేసుకోవచ్చు. మిగిలిన ఏ డిపార్ట్మెంట్ అయినా పైన విజయవాడకి రాసుకొని వాళ్ళు పర్మిషన్ తెచ్చుకున్న తర్వాతనే చేయాల్సి